రాజకీయ అపర చాణక్యుడు, మేధావి, ఒంటి చేత్తో రాజకీయాన్ని నడిపి ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో పార్టీని గట్టెక్కించిన నేత నారా చంద్రబాబు నాయుడు. అంతేకాదు, తన 50 సంవత్సరాల్లో రాజకీయంగా ఎన్నో కేసులు చవిచూశాడు. ఒక్క కేసులో కూడా జైలుకు వెళ్లలేదు. చివరకు ఓటు నోటు కేసులో చంద్రబాబుకు జైలు తప్పదు అన్నప్పటికీ క్లీన్ చిట్ పొందాడు. అటువంటి నేత ఒక చిన్న కేసులో 50 రోజులు జైలులో బెయిల్ రాకుండా ఉండటం రాజకీయ సంచలనం. కింది కోర్టు నుంచి సుప్రీం వరకు కేసుల పిటిషన్లు వేశారు. వాదోపవాదనలు నడుస్తున్నాయి. ఢిల్లీ స్థాయిలో సుప్రీం లాయర్లు వాదిస్తున్నారు. అయినా బెయిల్ రాలేదు. ఇలా వెళ్లి అలా బెయిల్ పై వచ్చేస్తారు అని భావించిన పార్టీ నేతలకు విషయం అర్థం కావటం లేదు. ఏది ఏమైనా చంద్రబాబు జైలుకు వెళ్లి 50 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై దీక్ష మీడియా ప్రత్యేక కథనం. నేను శాంతి. వెల్కమ్ టు దీక్ష మీడియా. కేసు అక్రమం, అరెస్టు అన్యాయం, అసలు రిమాండే ఉండదనుకున్నారు. రిమాండ్కు పంపినా వెంటనే బెయిల్ వస్తుందని భావించారు. కింది కోర్టు కాదంటే పై కోర్టులోనైనా ఉపశమనం లభిస్తుందని ఆశించారు. కానీ ఇవేమీ జరగలేదు. ఆయన్ను స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత నెల 9వ తేదీన నంద్యాలలో సిఐడి అధికారులు అరెస్టు చేశారు. ఆ మరుసటి రోజున ఏసీబీ కోర్టు ఆయన్ను జ్యుడిషియల్ రిమాండ్కు పంపింది. అప్పటి నుంచి ఆయన రాజమహేంద్రవరం జైల్లోనే ఉన్నారు. చంద్రబాబు అరెస్టుపై ముందు ప్రజాస్పందన అంతగా కనిపించలేదు. కానీ తరువాత నిరసనల హోరు పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా భారీగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రదర్శనలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. విదేశాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఎంత తీవ్రంగా అడ్డుపడినా, కేసులు పెట్టినా నిరసన కార్యక్రమాలు ఆగలేదు. గుంటూరు, విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో మహిళలు స్వచ్ఛందంగా కదిలి రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు జరిపారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మోత మోగిద్దాం, జగనాసుర దహనం, న్యాయానికి సంకెళ్లు వంటి కార్యక్రమాలను నిర్వహించారు. వీటిలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అప్లోడ్ కావడంతో ట్రెండీ రగ్గయింది. ఈ అంశాన్ని నేషనల్ టీవీ ఛానళ్లు కూడా పెద్ద ఎత్తున కవర్ చేశాయి. చివరకు ఇతర రాష్ట్రాల్లోని నగరాల నుంచి వచ్చిన ఛానళ్ల ప్రతినిధులు విజయవాడలో మకాం వేసి చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన వార్తలు అందించాయి. చంద్రబాబు అరెస్ట్, స్కిల్ కేసుపై ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు జరిగిన వాదనలు ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్షించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాలపైనే ప్రజల్లో చర్చలు సాగుతున్నాయి. ఈ కేసు అక్రమమని, స్కిల్ డెవలప్మెంట్లో అక్రమాలు జరగలేదని, కేవలం కక్ష సాధించేందుకే చంద్రబాబును అరెస్టు చేశారని ప్రజలు విశ్వసించినట్లు అనేక సర్వేలు చెప్పాయి. ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కనిపిస్తుండడం, వాటి ద్వారా లక్షల మంది శిక్షణ పొందడమే దీనికి కారణం. ఈ పరిణామం చంద్రబాబు పట్ల ప్రజల్లో సానుభూతి ఏర్పడడానికి దారితీస్తుందన్న విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో కనిపించాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో గతంలో కొందరిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరికీ 30 నుంచి 32 రోజుల్లో బెయిల్ లభించింది. చంద్రబాబుకు మాత్రం ఇదే కేసులో 50 రోజులు గడిచినా బెయిల్ దొరక్కపోవటం న్యాయవాద వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు అరెస్టు తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలు కూడా వేగంగా చోటు చేసుకున్నాయి. ఆయన్ను పరామర్శించడానికి జైలుకు వెళ్లిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఇది పెద్ద సంచలనం కలిగించింది. చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్ లో నిరసనలు వ్యక్తం చేయడాన్ని వ్యతిరేకించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తర్వాత దానిని దిద్దుకోవడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఈ అరెస్టులో బీజేపీ పాత్ర ఉందన్న ప్రచారం విస్తృతంగా జరగడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోకేష్ ను పిలిపించి దీనితో తమకు సంబంధం లేదని చెప్పాల్సి వచ్చింది. రాజకీయ నష్టాన్ని తగ్గించుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇందులో కేంద్రం పాత్ర కూడా ఉందన్న అర్థం వచ్చేలా బహిరంగ సభలో వ్యాఖ్యలు చేశారు. బాబు అరెస్టు వెనుక బీజేపీ పాత్ర ఉందని కేటీఆర్ కూడా ఒక సభలో నేరుగానే ఆరోపించారు. ఏది ఏమైనా చంద్రబాబు అరెస్టుతో తెలుగుదేశం శ్రేణులు డీలా పడతాయని భావించినా అది నిజం కాలేదు. ఈ నేపథ్యంలో భువనేశ్వరి నిజం గెలవాలి కాన్సెప్టుతో తిరుపతి నుంచి చేపట్టిన యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబుకు బెయిల్ కు మరికొంత సమయం పడితే జైలు నుంచే చంద్రబాబు డైరెక్షన్ ఇవ్వనున్నారా? సీట్లు సర్దుబాటు విషయం వచ్చేసరికి ఎలా ఉంటుంది?
జనసేన టీడీపీ కార్యకర్తలు ఐకమత్యంగా పనిచేసేందుకు ఇరు పార్టీల నేతలు ఏ విధంగా ముందుకు వెళ్లనున్నారు అన్న విషయాలపై రాజకీయ నేతల్లో ప్రస్తుతం ఉన్న ప్రశ్నలు. వీటి సమాధానాలకు కొంత సమయం వేచి ఉండాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.